రోడ్డుకి ఎంత దూరం ఉందమ్మా? రోడ్డుకి ఆల్రెడీ ఇప్పుడు 85 ఫీట్లు ఉంది ఆల్రెడీ. రోడ్డుకు ఇక్కడ వరకు 75 ఫీట్లు అంటే ఆల్రెడీ 150 ఫీట్ల రోడ్ ఇది ఆల్రెడీ. అయినా కూడా ఎక్స్ట్రా ఎందుకు కూలగొట్టాలి? ఆల్రెడీ పర్మిషన్ ఉన్నదానికి కూడా ఎందుకు కూలగొట్టాలి? డ్యామేజ్ ఎక్కడ వరకు చేసినా అంతవరకు చేయాలి. ఎక్స్ట్రా కూడా ఎందుకు డ్యామేజ్ చేయాలి చెప్పండి? ఎట్లా మరి మీ ఇల్లు డ్యామేజ్ అయినట్టుంది? అయింది అన్న, డ్యామేజ్ అయిందని చెప్తున్నా. ఎవరికి యాక్షన్ తీసుకోవాలి? ఎవరికి చెప్పాలి? ఎవరు తీసుకోవాలి? ఎవరు మాట్లాడి చెప్పాలి? రోడ్డు ఏకి ఎక్కినా ఎస్ఐకి ఎక్కినా ఎవరికి ఎక్కినా కూడా మాకు సంబంధం లేదని మాట్లాడుతున్నారు. ఎవరికి చెప్పాలి? యాక్షన్ ఎవరు తీసుకుంటారు? ఇక్కడ ఎవరు రెస్పాన్స్ తీసుకోవాలి? మరి ఇంత దౌర్జన్యం చేస్తే ఎట్లా అమ్మా? దౌర్జన్యం అంటే దౌర్జన్యం. ఒక 10 నిమిషాలు కూడా టైం ఇవ్వలేరు. వస్తున్నారు గులగొడుతున్నారు. కనీసం సామాన్ తీసుకున్నా కూడా టైం ఇవ్వలేరు. ఒకసారి నీరు కలిసాక మొత్తం పొద్దు నుంచి ఎవరు రాలేరు, ఎవరు యాక్షన్ తీసుకోలేరు, ఎవరు మాట్లాడలేరు. సోషల్ సర్వీస్ చేస్తున్నారు ఎవరు లేదా చెప్పాలి కదా. గురించి ఎవరు కూడా మాట్లాడతలేరా? మాట్లాడతలేరు. అందరు పబ్లిక్ సమస్యలే కదా ఇవన్నీ. మరి మాట్లాడలేదు. మరి ఇదంతా మరి గత ప్రభుత్వాలు ఎప్పుడన్నా మిమ్మల్ని టచ్ చేసే ట్రై చేయలేదు. ఇప్పుడే చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఇట్లా చేస్తారు. పబ్లిక్ మీద పడి వాడిని బతుకం చేయకుండా వాడు చేయకుండా ఫ్రీ బస్సులు పెట్టినప్పుడు ఎంత మొత్తం బిజినెస్ మొత్తం బాగా ఉన్నాయి. బిజినెస్ కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు నాదే షాప్ ఉంది. ఆ రోజు 1000 రూపాయలు అమ్ముకుంటుంది. ఇప్పుడు 200, 300 కూడా అమ్ముతలేను అసలు. మహిళలనే కోటీశ్వరాలు చేస్తా అన్నాడు. కోటీశ్వర ఏ మహిళ కోటీశ్వరాలు అనేది మొత్తం రికార్డు తీయను. 50 మందిని తీసుకొచ్చి అడగండి. మొత్తం ఎవరు తీసుకోండి. ఎవరు ఏ మహిళ కోటీశ్వరాలు ఉందా అసలు? ఎవరు కోటీశ్వరాలు కాలేదు అసలు. మరి ఇట్లా పేద ప్రజల్ని ఇబ్బంది పెడితే ఎట్లా? చాలా ఇబ్బంది పెడుతున్నా. చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతుంది. ఇది అన్యాయం అసలు. నేను ఒప్పుకొని ఇటువంటి విషయాల గురించి అసలు ఒప్పుకోనంటే ఒప్పుకోను. ఇప్పుడు దాదాపు ఎంత నష్టం వచ్చి ఉంటుంది అమ్మ? ఇప్పుడు 20-30 వేల నష్టమే అవుతుంది అన్న. 20-30 వేల నష్టమే ఎట్లా మరి ఇట్లా ఇదంతా? దౌర్జన్యం ఇదంతా ఏం మాట్లాడడానికి లేదు. ఎమ్మెల్యే చెప్తే ఎమ్మెల్యే వచ్చిండు చూసిండు అని మేము లేకుండా చెప్తామన్నా. ఆయన వచ్చిండు చూసిండు, ఆయన తప్పేం లేదు. వచ్చిండు చూసిండు మాట్లాడిండు పోయిండు చేయకూడదు అని చెప్పిండు. ఆయన ఓంగల్ ఆలస్యం వెళ్ళి మళ్ళీ చేస్తున్నాడు. ఎవరికి చెప్తాను చెప్పి? ఇంటి ముందు ఎమ్మెల్యేనే ఉన్నాడు. ఆయన చెప్పినాం. ఆయన తీసుకోకపోతే ఆయన తప్ప అనొచ్చు. ఆయన వచ్చిండు చేయకుండా అని చెప్పిండు. మళ్ళీ ఆయన పోయి 10 నిమిషాల కల్లా మళ్ళీ స్టార్ట్ చేసిండు. మళ్ళీ కూర్చొని స్టార్ట్ చేసిండు. ఒక సామాన్ తీసుకున్నాక టైం ఇవ్వలేదు. కనీసం చెప్పనన్నా చెప్పాలి. నోటీస్ అని ఇవ్వాలి. ఏది ఇవ్వకుండా ఎట్లా చేస్తారు చెప్పండి? చాలా తప్పు ఇది. అసలు ఒప్పుకోము అసలు ఇట్లాంటివి చేసినప్పుడు. ఇప్పుడు మీకు ఆపోజిట్ లో ప్రకాష్ గౌడ్ ఇల్లు ఉంది. మీ ఏమో ఇంత లోపలి తీసిరు. వాళ్ళు ఏమైనా టచ్ చేసిరా? ఏమన్నా రోడ్డు కాలేదు ఏం కాలేదు. ఇక్కడ రోడ్డు వైండింగ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఎక్స్ట్రా ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ 80 ఫీట్స్ ఉన్నాక కూడా పర్మిషన్ ఉన్నాక కూడా ఎందుకు మరి ఎమ్మెల్యేకు మీ ఎదురుగానే ఉన్నారు. కనీసం మీరు చెప్పొద్దా? వచ్చిండన్నా చెప్తే వచ్చిండు. రాలేదని అనకూడదు. వచ్చినాక ఆపండి అని చెప్పి మరి ఆయన ఇల్లు ఎందుకు వదిలేసారు? చెప్పిండు మళ్ళీ పోయిండు. అంతేగాని దాని గురించి మనం మాట్లాడదు. అసలు ఏం చెప్పలేదనేది కాదు. వచ్చిండు అడిగినందుకు మాట్లాడిండు చేయగలని అని చెప్పిండు పోయిండు. పోయినాక మళ్ళీ వచ్చి మళ్ళీ స్టార్ట్ చేసేసి మరి ఇప్పుడు ఆయన ఇల్లు కూడా కొంచెం ముందే ఉన్నట్టుంది. అంతేందన్నా మొత్తం ఈ ఎమ్మెల్యే చుట్టూ మళ్ళీ రేకులు ఉన్నాయి, మొత్తం షెడ్లు ఉన్నాయి. జరిగినాక లోపలికి ఉన్నాయి పర్మిషన్ ఉన్న ఇల్లు దగ్గరకు వచ్చి మళ్ళీ కూలగొట్టారు. మరి ఇక్కడ చేసినప్పుడు మరి అక్కడ కూడా చేయాలి కదా రూల్స్ ప్రకారం. దీని పరిధి ఎమ్మెల్యే ఎవరు వస్తారు?